మీరు పార్టీలో చేరారు. రేవంత్ రెడ్డి ద్వారా నేరుగా వచ్చారని ఒక చర్చ ఉంది. దాంతో అసలు రేవంత్ రెడ్డికి ఔట్‌రైట్ సంజయ్‌కి ఇంత సపోర్ట్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు అందరిలో మీకే ఎక్కువ సపోర్ట్‌గా రేవంత్ రెడ్డి ఉన్నారని ఒక చర్చ బయట. నేను అట్లానే ఇంక్లూడింగ్ జీవన్ రెడ్డి కూడా ఇదే మాట చెప్తారు. సంజయ్ వెనుక మొత్తం రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు అనేది. అందరి ప్రభుత్వంతో కలిసి పనిచేసే ప్రతి ఎమ్మెల్యేకి వారి దగ్గరనే ఉంటారు. ఈవెన్ బీజేపీ ఎమ్మెల్యేస్ ఎవరైనా పోయి వారితో మంచిగా కలిసి పనిచేస్తే వారితో కూడా కలిసి పనిచేస్తారు. కాబట్టి ప్రత్యేకంగా ఉన్నదని నేను కూడా అనుకోను. ప్రత్యేకంగా కొన్ని నిధులు ఇస్తే మాత్రం ఇవ్వాలని నేను కోరుకుంటున్నా, ఇస్తారని కూడా భావిస్తున్నాను. ఎందుకంటే మన జిల్లా కేంద్రం అండ్ ఉత్తర తెలంగాణకే భౌగోళికంగా సెంటర్ ప్లేస్, మొదటి నుంచి కూడా ఓల్డెస్ట్ మున్సిపాలిటీ. అక్కడ అవసరాలు కూడా అట్లే భౌగోళికంగా ఒక జగిత్యాల జిల్లా కాదు, నిర్మల్ జిల్లా, మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా, సిరిసిల్ల జిల్లా, ఈవెన్ బార్డర్ ఆఫ్ నిజామాబాద్ జిల్లా నుంచి కూడా జగిత్యాలు వస్తారు. కాబట్టి జగిత్యాల నియోజకవర్గానికి ఎక్కువ నిధులు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంతే. ఇచ్చిన హామీలు అమలు చేయడానికే లేని నిధులు సంజయ్కి ఇవ్వడానికి వస్తాయా, ఇస్తారా? నమ్మకం ఉందా మీకు? పూర్తి స్థాయిలో హామీలు ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. మీరు ఇంతకుముందే మాట్లాడినట్టు మొదటి నుంచి కూడా రాజకీయ కుటుంబంలోకి వచ్చాం. అది తెలుగుదేశం పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు. మేనిఫెస్టో చూస్తే అన్నీ అమలు చేసిన సందర్భాలు ఉండవు. ఉన్న దాంట్లో డెఫినెట్గా ఓ బుక్ ఎక్కువ పెడతారని చెప్పి అనుకుంటున్నా. ఉన్న వాటిలో కొన్ని నిధులు ఎక్కువ ఇస్తారని చెప్పి నేను భావిస్తాను.